మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 7th క్లాస్ బుక్ లో ఒక లెసన్ అనేది నాది వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి మేము 4 మాసాల నుంచి 30 మంది పిల్లలకైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి. అంటే మాతోటే పని అంతమైపోకూడదు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, భావితరాలకి ఒక ఆదర్శంగా ఉంటుందని ఉద్దేశించి ఇత్తడి అంటే బుడితి, బుడితి అంటే ఇత్తడి 150 కేజీల గంట కూడా బుడితి నుంచి వెళ్ళిందండి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అండ్ మాకు పనికి తగినంత శ్రమకు తగినంత డబ్బులు కూడా మాకు వస్తాయండి. కానీ కష్టపడాలి. ఏ ఐటమ్ అయినా సరే కస్టమర్ మాకు ఈ ఐటమ్ కావాలి అమ్మ అని ఒక సెల్లో ఒక ఐటమ్ పట్టుకొని వస్తే ఆ ఐటమ్ మేము చేయగలమండి. చేయగలిగే స్థాయికి మేము ఇప్పుడు వచ్చాం. మాతోని ఈ విద్య అనేది అంతమైపోకూడదు. బుడితి అంటే పేరు ఉండాలి. బుడితి బ్రాసు కొంచెం ఇత్తడికి బుడితి మంచి ఫేమస్. శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈరోజు ఇత్తడి. సో అటువంటి ఇత్తడి ఈరోజు దేశ నలుమూలల కూడా ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఈ బుడితి గ్రామస్తుని మీకు ఈరోజు అయితే పరిచయం చేయబోతున్నాను. అంతేకాదు 7వ తరగతి పుస్తకాల్లో తన జీవిత చరిత్ర ఈరోజు బుడితిలోనేటువంటి ఈ కళాకారుల జీవిత చరిత్ర ఈరోజు లెసన్గా కూడా వచ్చింది. అటువంటి వ్యక్తిని ఈరోజు మీకు అయితే చూపించబోతున్నాను. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఈరోజు ప్రభుత్వ పుస్తకాల్లో 7వ తరగతి క్లాసులకి మీ తాలూకా చరిత్ర అయితే పెట్టడం జరిగింది. సో మీకు ఏ విధంగా ఉంది? మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆ 7వ తరగతి 7th క్లాస్ బుక్లో ఒక లెసన్ అనేది నాది వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అది పేపర్ వాళ్ళు సాక్షిలోన కానీ ఈనాడు పేపర్లో వసుంధరలోన చూసి మరి ఎవరు పెద్దన్నగాళ్ళ దృష్టిలో పడ్డదో ఆ విషయం మాకు తెలీదు. బుక్లోనేసి ఒక అమ్మాయి మీ ఆంటీ మీ బుక్ ఒక లెసన్లో మా 7th క్లాస్ బుక్ ఒక లెసన్ పడ్డది అని చెప్పే వరకు కూడా మాకు కూడా తెలియదండి. మేము 7th క్లాస్ బుక్లో పడ్డదని విషయం తెలిసిన తర్వాత చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. అంతేకాకుండా ఈ వృత్తి మాకోసం మా తరానికే అంతమైపోకుండా ఇంకొక 40 మంది పిల్లలకి 4 నెలలు అవుతుంది ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీని తాలూకు ఫండ్ అన్ని రా మెటీరియల్ కానీ షీట్ కానీ వర్కర్లకి జీతాలు కానీ మాకు జీతం కానీ అన్నీ లేపాక్షి భరిస్తుందండి. వాళ్ళే ఐటమ్లు రా మెటీరియల్ లక్క గుగ్గులు అండ్ సుత్తులు అన్ని స్టూల్స్ అన్నీ లేపాక్షి సబ్జెక్ట్ చేశారండి మాకు. కాబట్టి మేము 4 మాసాల నుంచి 30 మంది పిల్లలకైతే ట్రైనింగ్ ఇస్తున్నామండి. అంటే మాతోటే పని అంతమైపోకూడదు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, భావితరాలకి ఒక ఆదర్శంగా ఉంటుందని ఉద్దేశించి గవర్నమెంట్ ప్రోత్సహించారు. దాన్ని మేము ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ తయారైనటువంటి వస్తువులు అదేవిధంగా మీ చేతుల మీద తయారైనటువంటి వస్తువులు ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ కవర్ పైన కూడా వచ్చిందండి. అంటే మేము తయారు చేసే ఐటెంలు మా జిల్లా మా రాష్ట్రం మా ఆంధ్రదేశమే కాకుండా నలుమూలలా పరిచయం అయ్యేలాగా ఒక పోస్టల్ కవర్ మీద కూడా బుడితి ఇత్తడి అంటే ఒక ఫేమస్, బుడితి అంటే ఒక బ్రాండ్, అలాగే బుడితి అంటే ఐటమ్ ఒక బ్రాండ్. బుడితిలో ఐటమ్ కొంటే బాగుంటుంది, లైట్ వెయిట్ దొరుకుతుంది, ఐటమ్ స్టాండర్డ్గా ఉంటుంది, ఐటమ్ ఖరాబ్ కాదు అని ఒక ముద్ర అంటే అది పడ్డది. అదైతే మేము బుడితిలో మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. బుడితి అంటే ఇత్తడి, బుడితి అంటే ఇత్తడి అంటే బుడితి అంటే ఇత్తడి కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు బుడితి నరేంద్ర ఇదైనప్పుడు కూడా 150 కేజీలు గంట పోయమని బుడితికి వచ్చిందండి. మేము దాన్ని కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అయ్యి దాన్ని ఎంత శ్రమైనా కష్టమైనా ఒక వర్కర్లకు 10 మందికి పెట్టి మేము కాదు వేరే వాళ్ళు పోషించారంటే మా వర్కర్స్ 150 కేజీల గంట కూడా బుడితి నుంచి వెళ్ళిందండి. అంత పెద్ద ఐటమ్ కూడా తయారు చేయగలిగే పని వాళ్ళు మా ఊర్లోనూ మా కుల వృత్తిలోనూ ఉన్నారండి. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులకి
మీ జీవిత చరిత్రే ఒక లెసన్గా వచ్చింది. మరి ఇప్పుడు విద్యార్థులే కాదు మొత్తం అందరికి కూడా ఒక చక్కటి సందేశం అంటే యువతకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? మీరు యువతకి అది ఇదే చెప్తున్నాను సార్, అంటే మనతోటి ఈ పని అంతమైపోకూడదు. మన బుడితి అంటే ఎత్తుని ఫేమస్ కాబట్టి మా పని మాతో అంతమైపోకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళకంటే శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఆడపిల్లలు బాగానే నేర్చుకుంటున్నారు, మగ పిల్లలు బాగానే నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా పని మీద బాగా కృషి పెడుతున్నారు. వాళ్ళు మేము ఆంటీ మాకు ఈ ట్రైనింగ్ తోటే మాకు ఆపేకండి, మాకు ఏదైనా ఐటెం ఇవ్వండి, మేము ఇంటి దగ్గరైనా మేము తయారు చేస్తాము, మీ స్థాయికి మేము ఎదగాలనే ఆలోచన అనేది మాలోనూ ఉన్నది, మాకు ప్రోత్సహించండి అని కొంతమంది ఇంట్రెస్ట్ చూపించి ఆడపిల్లలైనా సరే ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ అనేది నేర్చుకోవడం జరుగుతుందండి. అండ్ ఐటెం తయారు చేయడం ఒక్కటే మాకు పూర్వకాలం నుంచి వచ్చు. మాకు బ్రెడ్స్ నాబార్డు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ ఐటమ్ మీద డిజైనింగ్ వేయచ్చు, మహర్తోరణాలు అనేవి చేయొచ్చు. పూర్ణకుండ మీద ఇంత డిజైన్ వేయాలి, దానికి ఇంత లెక్క తయారు చేయాలి, లెక్క తయారు చేయడానికి గుగ్గులం పౌడర్ ఉండాలి, పెంకు పౌడర్ ఉండాలి, దాంట్లో ఇంత ఆయిల్ కలపాలి, 3 మిక్సింగ్ చేసి అది ఒక కట్టెల పొయ్యి మీద మరగబెడితే అది ఒక లెక్కలా తయారవుతుంది. ఆ లెక్క అనేది ఐటెంలో పోసి మనకి డ్రాయింగ్ వచ్చే విద్యార్థి అయితే డ్రాయింగ్ చేసుకొని ఐటెం కొడతాడు. డ్రాయింగ్ వేయడం రాని విద్యార్థి అయితే దాన్ని ఒక జిరాక్స్ తీసుకొని ఆ ఐటెం కంటించి డిజైనింగ్ కొడతారండి. అనేది ఆ వర్క్ అనేది మాకు 15-20 సంవత్సరాల క్రితము బ్రహ్మం సార్ నరసింహ సార్ అని వరంగల్ నుంచి 2 సార్లు వచ్చారండి. దానికి పెట్టుబడిగా బ్రెడ్స్ నాబార్డు వాళ్ళు దాన్ని శాలరీస్ కానీ రా మెటీరియల్ కానీ షీట్ కానీ లెక్క కానీ వచ్చే మ్యాచ్లకు శాలరీ కానీ మాకు శాలరీ కానీ అంతా నాబార్డు బ్రెడ్స్ భరించారండి. మేము నేర్చుకున్న విద్య ఇప్పుడు మేము పిల్లలకి శిక్షణగా అందిస్తున్నామండి. మాతోనే ఈ విద్య అనేది అంతమైపోకూడదు. బుడితి అంటే పేరు ఉండాలి. బుడితి బ్రాసు కొంచెం ఇత్తడికి బుడితి మంచి ఫేమస్. ఈ పేరు అనేది మాతోనే మాసిపోకూడదు. మీ భావితరానికి కూడా దీని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు బీటెక్ వరకు చదువుతాడు, ఒక కంపెనీకి వెళ్తాడు, 10కి వెళ్ళి ఈవినింగ్ 9కి వస్తాడో 7కి వస్తాడో తెలియదు, వచ్చే వరకు చూడాలి. అలా చూసినా కూడా 20,000 30,000 శాలరీ ఇస్తున్నారు. మేము పని చేసుకుంటే మా పనితనం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అండ్ మాకు పనికి తగినంత శ్రమకు తగినంత డబ్బులు కూడా మాకు వస్తాయండి. కానీ కష్టపడితేనే దానికి మనం ఫలితము పొందగలుగుతాము. దానికి తగిన కష్టానికి తగిన ప్రతిఫలము మనకు అందుతుందండి. దానికి తగిన పెట్టుబడి లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ మాకు ప్రోత్సహించి ఎటువంటి సామాన్లు మీరు తయారు చేస్తారు? ఇక్కడ గంటలు చేస్తాం, మహర్తోరణాలు చేస్తాం, పూర్ణం కలశలు చేస్తాం, అండ్ విగ్రహాలు చేస్తాం, దేవతామూర్తులు అన్ని పూర్ణం కలశలు అంటే శిఖల మీద ఉంటుంది కదా చేస్తాం, గజస్తంభాలు చేస్తాం, మహర్తోరణాలు చేస్తాం. అండ్ గృహ అలంకరణ వస్తువులని ఇప్పుడు పువ్వులు వేసి డెకరేషన్ చేసుకొని హాల్లో పెట్టుకున్నవి, ఈ ఫ్లవర్ పాట్ అటు ఇటు పెట్టుకున్న ఫ్లవర్ పాట్ కానీ ఏ ఐటెం అయినా సరే కస్టమర్ మాకు ఈ ఐటెం కావాలి అమ్మ అని ఒక సెల్లో ఒక ఐటెం పట్టుకొని వస్తే ఆ ఐటెం మేము చేయగలిగే స్థాయికి మేము ఇప్పుడు వచ్చాం. ఎన్ని రోజులు పడుతుందండి ఒక వస్తువు ఏదైనా ఇస్తే తయారీకి? అంటే దాన్ని సైజ్ బట్టి ఉంటుందండి. చిన్నది ఒక 6 ఇంచెస్ 4 ఇంచెస్ 7 ఇంచెస్ అయితే ఒక 1 డే 2 డేకి అయిపోతుంది. అదే ఒక 18 ఇంచులు 20 ఇంచులు 25 ఇంచుల ఐటెం అయితే ఒక 1 వీక్ పడుతుందండి. ఐటెం బట్టి రోజులు పడతాయి. ఆ ఐటెంకు తగ్గట్టుగా షీట్ ఎంత పడుతుంది, ఆ మేము చేసే శ్రమ రోజుకి మేము 1000 రూపాయలు కూలి వేసుకొని వారం రోజులు పడుతుందా 10 రోజులు పడుతుందా అని కూలి వేసుకొని దానికి అయిన ఖర్చు కూడా దాని మీద వేసి బొగ్గులని టంకమని యాసిడ్ అని సల్ఫర్ అని క్రోమెక్స్ అని పాలిస్ అని మిషనరీ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని తాలూకు మెటీరియల్ ఖర్చు కూడా మేమే కస్టమర్ మీదే వేసి ఇంత రేట్ అని చెప్తామండి. కస్టమర్కి మాకు ఓకే డీల్ అయితే అప్పుడు ఐటెం తయారు చేసి వాళ్ళకి చలామణి చేస్తామండి. డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి చేతుల మీద కూడా మీరు ఇచ్చారు. సో అది మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉన్నది. నరేంద్ర మోడీకి పార్లమెంట్ భవనానికి ఇచ్చారన్నమాట. ఇచ్చారని పేపర్లు కూడా వేసారు, ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగాను ఇప్పుడు చూస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టల్ కవర్ పైన ఈరోజు బుడితి సామాన్లు ఇవాళ చూస్తే ఇవ్వండి
పోస్టల్ డిపార్ట్మెంట్ కవర్ పైన ఈరోజు బుడితికి సంబంధించినటువంటి సామాన్లు అయితే ప్రింట్ చేసి ఈ కవర్ను అయితే ప్రతిష్టాత్మకంగానూ కూడా లాంచ్ చేయడం చేశారు. అయితే ఈరోజు ఇవన్నీ చూస్తుంటే మరొకటి కూడా తెలిసింది, 7th క్లాస్ పుస్తకాల పైన కూడాను మీ ఆవిడ గారి తాలూకా పాఠం కింద కూడాను 7th క్లాస్ పుస్తకం మీద పెట్టారు. మీ చేతులతో తయారు చేసింది ఈరోజు పోస్టల్ మీద పెట్టారు. సో ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, ఇక్కడ తయారు చేస్తున్న ఆవిడ కూడాను వీళ్ళ మిస్సెస్ అంటే వీళ్ళ శ్రీమతి గారు ఈరోజు ఇక్కడ అంటే మనం చదువుకుంటున్నటువంటి 7వ తరగతి విద్యార్థులందరికీ ఎంతో స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆవిడని కూడా పాఠాల రూపంలో కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఈమె భర్త చూడండి ఎంత నీట్గా కూడాను దీని గురించి రాసి ఒక పిల్లల పుస్తకాల్లోని పాఠంగా కూడా ఏర్పాటు చేశారు. మరి ఎలా ఉంది ఇవన్నీ కూడాను ఈరోజు అంటే బయట చూస్తున్న వాళ్ళకి చాలా బాగుంది అనిపిస్తుంది. ఇవన్నీ మీ చేతుల మీద తయారు చేసినటువంటి వస్తువులకి అవార్డులు రావడము, పోస్టర్ మీద ఉండడము, మీ తాలూకు జీవిత చరిత్రే ఒక పాఠంగా రావడం మీకు ఎలా ఉంది? నాకు చాలా ఆనందంగా ఉంది. నా తాలూకు జీవిత చరిత్ర మధ్యలో ఇలాగ రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు కొడుకులు లేరు, ఒక కూతురు ఒక 10th క్లాస్ ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను, అమ్మ నువ్వు నా మాట నమ్ము, నాది అంతా ఇంత పని నేర్చు, నువ్వు బాగుంటావు, మంచి ఆడపిల్లవని కొన్ని మెలుగులు తెచ్చుకుని అమ్మ నీకు చాలా బాగుంటుందంటే టైము పిల్లలు అంటారా వినలేదు. ఇలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అల్లుడికి ఉద్యోగం పోయిన తర్వాత అప్పుడు మన కనుక డెలివరీకి ఉన్నది. ఆ డెలివరీ టైంలో నేను బతకాలా, మా నాన్నలాగా పౌరుషంగా ఉండాలా, నేను పని నేర్చాలా, డబ్బులు తేవాలా అనేసి నా తాళ్ళు ఒక మెలుగులు తెలుసుకున్నది. తెలుసుకుని సరే పాప చేస్తుంది కదనిసి నేను కూడా ఈ సావుకారులకి రాజమండ్రి కానీ ఇది కానీ ఉన్న సావుకారులకి ఉంటారు కదా విజయవాడ, అందరినీ కూడా ఆ పాపని పరిచయం చేసి మొత్తం అకౌంట్లోకి ఇస్తాను. ఓజల్ షాపు డాన్స్ అల్లుడు తెచ్చిన కానీ ఎక్కువ పాప బిజినెస్. వైజాగ్లో ఎక్కడ ఉంది? వైజాగ్ మధురవాడ. ఓకే. ఎవరికి ఫంక్షన్ కావాలన్నా, ఎవరికి దేవాలయాలకు కావాలన్నా, విగ్రహాలు కావాలన్నా, మహర్తోళ్ళు కావాలని సరే కాబట్టి ఇంటర్నేషనల్ బుర్ర మా పాపకు పెట్టేశాను. వర్క్ అనేది చెయ్యక్కర్లేదు, చేసే కష్టపడి ఒక్కరినో చేసేసి అంతటికీ చెయ్యాలంటే నా అవసరమా? నా బుర్రను పెట్టి అదన్నమాట అమ్మ చెయ్యాలా అంటే నానా రూపు నువ్వు చచ్చిపోతే వెళ్ళకండి, అక్కర్లేదామని చచ్చిపోయించాలని నా బుర్రను పెట్టు అనేసమాట. ఇవి ఎక్కడెక్కడ ఈ మెలుకులు అవుతాయి, ఈ విగ్రహాలకి మగరతోళ్ళకి పూర్ణమకులకి కావాలంటే నువ్వు చేయవద్దంటే అంత నెట్అప్ చేయించాను. అది తప్పించేస్తుంది, ఇచ్చేస్తుంది. నిలబో డబ్బు తెచ్చుకోవాలా, మనం ఒక్కరు చేయండి, ఎన్ని చేయగలను చెప్పండి? ఒక్కరు ఉన్నాను నేను, 10 ఐటెంలు ఒక ఫంక్షన్ కావాలి, అలా గిఫ్ట్లకు కావాలంటే 1000 ఐటమ్ ఒక 1 రోజులు కావాలంటారు. 1000 ఐటమ్ అక్కడ ఆశ అర్థమైంది. అప్పుడు 10 మంది కూడబెట్టుకోవడం, మరొక ప్లాన్ మరొక పచ్చి బేరం వాడుకొని నిలబెట్టుకొని ఈ రోజుకి అన్నమాట ఇవ్వనాను. ఒక వ్యాపారం అది కోటి పోయింది, మన 2000 కరోనాలో కోటి పోయింది. మా ఆవిడ దిగులతో ఏడ్చింది. ఏడితే అయ్యో ఏమే అన్నాక పువ్వు సొమ్ము గడుతానువా, నీకేలా నేనున్నా నా సొమ్ము తెచ్చి పెడతాను కష్టపడి అనేసి నా ప్రాణం కవర్ చేశాను. నేను ఒక 5 లక్షలు తీర్చినాను. అయితే ఇంత స్ట్రాంగ్గా, ఇంత అందరికీ స్ఫూర్తిగా ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు ఒక మాస్టర్గాను నిలబడి అందరికి కూడా నేర్పిస్తున్నారు. మరి యువతకి మీరు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం ఏంటి? యువతలు ఈ పని నేర్చుకుంటే ఏంటి ఎక్కడికో బయటకు వెళ్ళి ఏదో పని చేసుకొని సిమెంట్ బస్తాలు ఎత్తుకొని మన తాలూకాలు అన్నమాట హోటల్ లాంటి పని చేసుకొని అన్నమాట ఉండి తోటి ఎక్కడ పడుకుని కనను ఏంటి ఈ పని చేసుకుంటే వర్క్ వచ్చినోడికి రోజుకి 1500 2000 రూపాయలు వస్తుంది. వర్క్ రానివాడికి కనీసం ఒక 800 వస్తుంది. అంటే నాకు తోడుంటే, నాకు ఒక ఆడపిల్ల తోడుండి అలాగేదో మన్ను పిసుక్కొని నీళ్ళు ఇచ్చుకొని సార్లు 4 గంటలకు కూకొని కట్ట ఉంటాను. రోజుకు 400 ఇస్తానమాట భోజనం పెట్టుకొని. అదనమాట తప్పగా మా పని జరుగుతుంది. మా అక్కజేళ్ళు ఉన్నది ఇప్పుడు నాకు ఇది ట్రైనింగ్ అయిపోతే నేను ఒక్కడ కదా సాయంకి నాకు జస్ట్ సాయంకి ఉండిపోయి 2 పూటలు భోంచేసి 300 400 ఇస్తాను. ఏం లేదు చాలా కూకోవడం, అది తుడుచుకోవడం, ఆ డీలు కట్టేసుకొని అమ్మాయికి చుట్టూ అనుకో చేయడం అదేమాట. అది ఎక్కడికో వెళ్ళిపోవాలా అంటే ఎవరు కులవృత్తి వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట. ఎవరు కులవృత్తి రైతు ఉన్నోడు రైతు చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఇదేనోడు ఎక్కడికి వెళ్ళిపోవాలా, కరపనోడు అది చేయకూడదు, ఈ పనే కదా ఏ పనుడు కానీ చేయలేదు. చూశారు కదా, యువతకి ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఎవరికైనా సరే తను నమ్ముకున్నటువంటి వృత్తి పైన ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. మీరు ఎక్కడో అంటే వలసలు వెళ్ళి పని చేసుకుంటూ కష్టపడి తెచ్చుకున్న జీతం కన్నా మీ వృత్తిని నమ్ముకొని మీరు పెడితే ఈరోజు మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే విధంగాను 10 మందిలో తలెత్తుకు తిరిగే గౌరవం కూడా దక్కుతుంది అంటున్నారు. ఆయన మాటల్లో చూస్తే చూడండి, ఏ దేవాలయంకి వెళ్ళినా సరే
ఒక మంచి దర్శనం చేస్తున్నారు. నాకు అంటే ఒక సామాన్యుడికి కాదు, నేను వెళ్ళినప్పుడైతే ఒక విఐపి ఒక రేంజ్లో నాకైతే దర్శనాలు జరుగుతున్నాయి అంటారు. అంతేకాదు ఆయన చేతితో తయారు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా ఈరోజు అవార్డులు తీసుకోవడము, నేషనల్ పోస్టల్ కార్డు మీద కూడాను ఆయన తాలూకా ఈ బుడితి సామాన్లను అయితే ముద్రించడము, అదేవిధంగాను నరేంద్ర మోడీ. సో ఈరోజు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంతోమంది కలగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడము, ఈయన చేసినటువంటి పూలకుండి ఈరోజు అక్కడ పార్లమెంట్లో పెట్టడము, ఇవన్నీ కూడాను ఎంతో ఈరోజు బుడితి ఖ్యాతిని దేశం నలుమూలలో కూడాను వ్యాపం చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక్కరు చాలంటూ ఈరోజు బుడితికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ వ్యక్తి మీకు చూపించాను.